హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో విద్యా దీవెన అమౌంట్ అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అప్డేట్ అయితే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఇన్ డీటెయిల్గా అసలు ఎప్పుడు వస్తుంది, అమౌంట్ ఏ విధంగా రిలీజ్ అవుతుంది అండ్ ఎంతెంత అమౌంట్ అయితే వస్తుంది క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వాచ్ ఏ వీడియో టిల్ దెన్ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ థింగ్, ఇక్కడ నోటిఫికేషన్ చూడండి, మనకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి అంటూ మనకైతే గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అది మనకి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి గవర్నమెంట్కి అయితే వచ్చింది. సో ఇప్పటికే చాలా డిలే అయింది. నారా లోకేష్ గారు కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టినా సరే కానీ తుది నిర్ణయం అయితే ఇప్పటి వరకు తీసుకోలేదని అయితే తెలుస్తుంది. క్లియర్గా చెప్పాలంటే డిలే అయితే చాలా రోజుల సంద అవుతుందని తెలుస్తుంది. సో అది పక్కన పెడితే మనకి అమౌంట్ అయితే యాజ్ యూజువల్ చెప్పిన విధంగానే మనకైతే కాలేజ్ అకౌంట్స్లోకి మనకైతే చేరుస్తారని అయితే తెలుస్తుంది. అది క్లియర్. నెక్స్ట్ అసలు డేట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో పర్టికులర్ డేట్ అయితే ఇప్పటివరకు చెప్పిన విధంగానే అఫీషియల్గా డిక్లేర్ చేయడం లేదు. సో అన్అఫీషియల్ న్యూస్ ప్రకారం డేట్స్ వచ్చేసి జనవరి 2nd వీక్లో మనకైతే అమౌంట్ రిలీజ్ చేస్తారని అయితే తెలుస్తుంది. సో ప్రీవియస్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే డిసెంబర్లోనే చేద్దామని అనుకుంటున్నారు. కానీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూ లేదా వేరే ఇష్యూస్ వల్ల మనకైతే పొడిగించడం జరిగింది. క్లియర్గా అప్డేట్ వచ్చేసి జనవరి 1st వీక్, అంటే మ్యాక్సిమం 10 to 15 లోపల అయితే మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్స్లలో కాలేజ్ అకౌంట్స్లో పడుతుంది. మీకైతే ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, మేము ప్రీవియస్గా అమౌంట్ కట్టాం, మరి మా పరిస్థితి ఏంటి అంటే డోంట్ వరీ, మీ అమౌంట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది, రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది కాలేజ్ తరఫున. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియో.